సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ గ్యారేజ్ ఆన్. ఈరోజు నేను మాట్లాడబోతున్న టాపిక్ వచ్చేసి ఎవ్రీబడి క్యాన్ బీ రీప్లేసబుల్. అండ్ ఇది నా ఫేవరెట్ అయిన టాపిక్. అండ్ ప్లీజ్ ఫుల్గా వినండి అండ్ ఎంజాయ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో ఫాలో చేయడం మర్చిపోవద్దు. అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలాగే పూర్తిగా ఫుల్ వీడియో వినండి అండ్ ఎంజాయ్ చేయండి. ఒక సిస్టంలో కానీ, లేకపోతే ఒక ఆర్గనైజేషన్లో కానీ, లేకపోతే ఒక రిలేషన్షిప్లో కానీ, త్రీ థింగ్స్లో ఎవ్వరు ఉన్నా కానీ ఎవ్రీబడి ఈజ్ అ రీప్లేసబుల్. మీరు అనుకోవచ్చు, నేను లేకపోతే ఈ కంపెనీ ఏమైపోద్దో అని. నేను లేకపోతే నా ఆఫీస్ ఏమైపోద్దో, నా ఇల్లు ఏమైపోద్దో, నా స్టేట్, నా కంట్రీ ఏమైపోద్దో అని ఎప్పుడూ మనము ఆలోచిస్తూ ఉంటాం. మనము ఉన్నా లేకపోయినా ఏం నష్టం లేదు, అన్నీ నార్మల్గానే రన్ అవుతాయి. నువ్వు ఉన్నా లేకపోయినా అన్నీ నడుస్తాయి. మీలో ఉన్న కొన్ని స్పెషల్ క్వాలిటీస్ వల్ల ఈ పొజిషన్లో మీరు ఉండొచ్చు. మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల, లేకపోతే యూనిక్ పర్స్పెక్టివ్ వల్ల, లేకపోతే ఇన్నోవేషన్ ఐడియాస్ వల్ల మీరు ఆ పొజిషన్లో ఉండొచ్చు. మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మీ ఎనర్జీ, ఇలాంటి ఎన్నో మంచి క్వాలిటీస్ మీలో ఉండొచ్చు. ఆ విషయంలో మీరు రీప్లేసబుల్. మిమ్మల్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు. అయినప్పటికీ మీ టైం బాగలేకపోతే, టైం దగ్గర పడినా అందరూ మిమ్మల్ని దూరం పెడతారు. మీరు ఎన్నో సంవత్సరాల పనిచేసిన కంపెనీలో మీ రిటైర్మెంట్ రోజున మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతూ, మీ రిటైర్మెంట్ రోజున మీరు ఎమోషనల్ అవుతూ ఫేర్వెల్ స్పీచ్ ఇస్తూ ఉంటారు. హౌ ఐ బిల్ట్ ది సిస్టమ్ అని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఒక పక్క మీరు కష్టపడి స్పీచ్ ఇస్తుంటే, ఇంకొక పక్క ఇంకొకడు మీ యాక్సెస్ కార్డ్ని డియాక్టివేట్ చేస్తూ ఉంటాడు. ఇంకొకడు మీ కంపెనీ ఈమెయిల్లో లాగిన్ అయ్యి మీ పాస్వర్డ్ని మార్చేస్తాడు. అప్పటికే రోజు నీకు కాఫీ ఇచ్చే బాయ్ నీ డెస్క్ అంతా ఖాళీ చేసి మీ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ప్యాక్ చేసి కార్లో పెట్టేస్తూ ఉంటాడు. మీ స్టాఫ్ అంతా కళ్ళల్లో ఏడుస్తూ వి మిస్ యూ సార్ అని అంటూ ఉంటారు. సేమ్ టైంలో మీ ప్లేస్లో కూర్చునేవాడు మీ పక్కన బాధగా నిలబడి ఉంటాడు. మీ స్పీచ్ ఎప్పుడైపోద్దా, పెగ్గేద్దామా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. మీ సెండ్ ఆఫ్ పార్టీ అయిపోగానే నెక్స్ట్ డే అందరూ మిమ్మల్ని మర్చిపోతారు. ఆ తర్వాత మొత్తం జీవితం మీది ఇంట్లోనే. మీరు ఇంట్లో ఉండేటప్పుడు ఆఫీస్ నుంచి ఎవరైనా వచ్చి మీ దగ్గర అడ్వైజో, ఇన్స్ట్రక్షనో తీసుకుంటారో అని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎవ్వరూ రాడు. ఎందుకంటే ఏదైనా డౌట్ వస్తే వాడు చాట్ జీపీటీని అడుగుతాడు కాబట్టి. రోజులు మారిపోయాయి. ప్రపంచం లైట్నింగ్ స్పీడ్తో పరిగెడుతుంది. మనము కళ్ళు మూసి తెరిసే లోపల అన్నీ మారిపోతాయి. మన అందరము మర్చిపోకుండా ఉండే ఒక విషయం, స్టీవ్ జాబ్ రీప్లేస్డ్ ట్వైస్ బై హిస్ ఓన్ కంపెనీ. మన లైఫ్ అంతా మనము ప్రూవ్ చేస్తూ బతకలేము. ఈ పొజిషన్లో లేకపోతే సక్సెస్లో ఉండేటప్పుడే అందరికీ గుర్తుంటాం. తర్వాత అందరూ మనల్ని మర్చిపోతారు. అందుకే బాగున్న రోజుల్ని గ్రాంటెడ్ తీసుకోవద్దు. నేనే లేకపోతే అని ప్రతి అత్తగారు అనుకుంటూ ఉంటారు. కానీ కొత్త కోడలు వస్తుంది, ఆమె కంటే ఇల్లు బాగా చూసుకుంటుంది. అయితే మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీయింగ్ రీప్లేసబుల్ ఈజ్ నాట్ అ ఇన్సల్ట్, ఇట్స్ అ లిబర్టీ. ఇట్ మీన్స్ మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని. మిగిలిన జీవితము హాయిగా బతకడం నేర్చుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోండి, న్యూ ఛాలెంజ్కి అడాప్ట్ అవ్వండి అండ్ వాల్యూ యువర్ సెల్ఫ్. ఇంకా మీ ఆఫీస్ని, మీ ఇల్లుని నెత్తి మీద మోయాల్సిన అవసరం లేదు. లేదంటే ఏదైనా హాలిడేకి వెళ్ళండి, లేకపోతే మీ కుక్కతో ఆడండి, లేకపోతే మీ నైబర్ గాడు మీ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడు. పవర్, మనీ, సక్సెస్ ఇవన్నీ జీవితాంతం ఉండవు. అందుకే అవి ఉన్నప్పుడు లేనప్పుడు కూడా బతకడం నేర్చుకోవాలి. నేనే అని ఎప్పుడైనా మీకు ఆలోచన వస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరే లేకపోతే ఈ ప్రపంచం ఇంకా ప్రశాంతంగా ఉంటుందని. ఈ లోకంలో అమ్మ అండ్ అమ్మ చేసిన వంట తప్ప మిగతావన్నీ అందరూ రీప్లేసబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అలాగే ఫాలో చేయడం మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్లో అండ్ ఫేస్బుక్లో.
అండ్ పూర్తిగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్.